యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం ప్రాజెక్టు గేట్ల వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాటలకు చేతలకు పొంతం లేదని, బడ్జెట్లో నిధులు విడుదల చేయక ప్రాంత భూ నిర్వాసితులకు రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని, ప్రాజెక్టు స్థితిగతులను అర్థం చేసుకోవడానికి సీఎం సందర్శించాలని డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్య కారణంగానే 2 దశాబ్దాల కాలంలోనూ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. రానున్న కరువును నివారించేందుకు ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు ముందస్తుగా చెరువులు, కుంటలు నింపుతుంటే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించినట్లయితే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోయి ఖాళీ అయిన గ్రామాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితి లేని కారణంగా ప్రాంతంలో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని, తక్షణం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావ కారణంగా రైతాంగం దిక్కుతోచక అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. పంటలను కాపాడుకోవడానికి బస్వాపురం ప్రాజెక్టు నీటి విడుదల తక్షణ కర్తవ్యమని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారి యంత్రాంగం, నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టులో 2 పంటలు సరిపడా నీటి నిల్వలు ఉన్నప్పటికీ ప్రాంత రైతాంగం, మూగజీవాలకు నీటి ఎద్దడి ఏర్పడి ప్రమాదం ముంచుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాటూరి బాలరాజ్, మాయాకృష్ణ, పల్లెర్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు కరువు పరిస్థితులు తరుముతా ఉన్నాయి. రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆవేదన రైతాంగంలో ఉన్నది. అయితే ఈ పరిస్థితుల్లో రైతులకు చెరువులోకి నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నీరు విడుదల చేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. ఇటువంటి ఇప్పుడు మేము బస్వాపురం ప్రాజెక్టు దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. డిమాండ్ ఏమిటి? నీళ్ళని విడుదల చేయాలని, నీళ్ళని విడుదల చేయాలని కూడా ధర్నా చేసే స్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకే నీళ్లు లేవా ప్రాజెక్టులో ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 0.6 TMC వాటర్ ఇందులో ఉన్నది. అయితే 2 పంటలకు నీళ్ళు ఇవ్వడానికి కావాల్సినటువంటి నీళ్లు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. గతంలో 0.2.5 ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదు? కారణం ఏమిటి అంటే కేవలం నాయకత్వ నిర్లక్ష్యం. ప్రధానంగా స్థానిక శాసనసభ్యులు చేయాల్సిన పని ఏమిటంటే, బసాపురం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నారు పోసుకున్నారు, నారులు ఎండిపోయే పరిస్థితి వచ్చేసింది, రైతాంగం ఆవేదనతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ 2-3 రోజుల్లో నీళ్లు విడుదల చేయకుంటే తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం. అందుకే ఈ పరిస్థితుల్లో వెంటనే నీళ్ళని విడుదల చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సంయుక్తంగా ఆలోచన చేసి వెంటనే బసవాపురం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలి. రెండో విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టు పనుల విషయంలో కూడా జిల్లా ప్రజలకు ఆవేదన ఏమిటంటే, ఎంతకాలం 2 దశాబ్దాలు అవుద్దా ఒక ప్రాజెక్టు కట్టడానికి? 20 ఏళ్ళు, దాదాపు 20 ఏళ్ల నుంచి కూడా ప్రాజెక్టు పూర్తి కావట్లేదు. ఇంకా నష్టపరిహారం అందట్లేదు. ఇప్పుడు బియ్యం తిమ్మాపురం గ్రామం ఎత్తేసారు, లప్పానాయక్ తండాన్ని ఎత్తేసారు, చోకలహ నాయక్ తండాన్ని ఎత్తేసారు. మరి నష్టపరిహారం ఏంటి? వాళ్ళ బతుకు ఏంటి? వాళ్ళ జీవన ఆధారం ఏమిటి? ఇంకా 250 కోట్ల రూపాయలు నష్టపరిహారానికి ఇవ్వాలి. మొత్తం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు పనులు కంప్లీట్ కావడానికి అవకాశం ఉందని చెప్పని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నది. ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రాజెక్టు దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే బస్వాపురం ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్ళని విడుదల చేయాలని కూడా ఇవాళ సిపిఎం పార్టీగా ప్రధాన డిమాండింగ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే రైతులు నారు పోసుకున్నారు, వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఈ నారు ఎండిపోతే రైతులు ఆగమగోచరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము, అధికారులు వెంటనే ఇక్కడ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను విడుదల చేసి చుట్టుపక్కల కింది ప్రాంతంలో ఉన్నటువంటి చెర్లను, కుంటలను నింపాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానివ్వండి, మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు, ఈ ప్రాజెక్టు పూర్తయ్యడానికి ఇంకా 500 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటిని ఒత్తిడి చేసి, అంటే వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి దగ్గర ఒత్తిడి చేసి నిధులను కేటాయించే దగ్గర విఫలమవుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి వెంటనే నిధులను కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి. అట్లాగే ఏదైతే భూ నిర్వాసితులు ఉన్నారో, భూ నిర్వాసితులకు కూడా వెంటనే వాళ్లకు రావాల్సినటువంటి డబ్బులను కూడా విడుదల చేయాలని కూడా మేము సిపిఎం పార్టీగా ప్రధాన డిమాండింగ్గా చేస్తాం. ప్రాజెక్టులో రైతాంగానికి సాగునీరు 2 పంటలకు అందించడానికి సరిపోను నీళ్లు ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకని ఈ ప్రాజెక్టు నీళ్లను తక్షణం విడుదల చేసి భువనగిరి మండలం, వలిగొండ మండలం, అదేవిధంగా కింది ప్రాంతమైన ఏదైతే అడగూడూరు కానీ, తర్వాత మోత్కూరు కానీ,
మూటకొండూరు కానీ ఆత్మకూరు ఈ మండలాల్లోని అన్ని గ్రామాల చెరువులు నింపితే రైతాంగానికి సాగునీరు అందించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే స్థానిక శాసనసభ్యులు పక్కనే ఉన్న ఆలేరేమో అన్ని గ్రామాల్లో చెరువులు పూర్తి స్థాయిలో నింపుకున్నారు. కానీ భువనగిరి మండలము భువనగిరి నియోజకవర్గంలో నీళ్లున్నా కానీ చెరువులన్నీ ఎండిపోతున్న పరిస్థితి ఉంది. రైతులు నారు పోసుకొని అఘోరిస్తూ ఉన్నారు, వర్షాలు లేవు. అందుకనే మా డిమాండ్ ఏందనంటే తక్షణం నీటిని విడుదల చేయాలనేది ప్రధానంగా రైతాంగం తరపున సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తి స్థాయి నిర్వాసితులకు నష్టపరిహారం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 డిమాండ్లను ప్రభుత్వం పరిశీలన చేసి తక్షణం పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.